హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు తెలంగాణ పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం రోజు అది తిన్నా మనకు చల్ల పడతాము. సో ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, చాలామందికి తెలుసు, కానీ మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో చూసేయండి. సో నేను ఇది 2.5 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్, అండ్ చింతపండు పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక తర్వాత నేను ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ నువ్వులు వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ చెప్పలేదు, మర్చిపోయాను. నువ్వులు వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెమే వేసుకుందాం, తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకొని దీంట్లోనే మనము పులుసు వేసుకోవాలన్నమాట. ఇది ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎండాకాలం అయితే మంచిగా 1 డే చేసుకొని 2 డేస్కి కాసుకొని పెట్టుకోవచ్చు. చికెన్ ఫ్రై, ముట్టీలు, టమాటా పప్పు, ఇవన్నిటికీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. నేను 1 డే చేసుకొని 2 డేస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చల్లదనం కూడా మంచి హెల్త్ బాగుంచి. ఈ పప్పుచారులు ఎండాకాలం పోగా ఫ్రెండ్స్. సో బెస్ట్ ఇవి కాసుకొని పెట్టుకుంటే నిమ్మలం. సో ఇలా నువ్వుల మసాలాలు పులుసు పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తాలింపు వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి అంతే. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను. ఈ తాలిపిత్తులు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగా అవుతుంది. ఎందుకంటే అవి కొంచెం మాడితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి. సో అందుకోసమే ఇవి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకునే పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకుందాం ఆయిల్. ఈ తాలింపు అనేది కొంచెం లైట్గా మాడాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మాడితేది. సో ఇలా కరివేపాకు, రెడ్ చిల్లీస్ అనేది కొంచెం క్రిస్పీ కావాలి ఫ్రెండ్స్. కొంచెం మాడినా పర్వాలేదు అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇది మనం పులుసులో పోసేసుకుందాం. సో ఇప్పుడు మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా తింటే ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో ఉంటుంది మజా. అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చి పులుసు రెడీ. నేను ఆనియన్స్ వేసుకొని చూపిస్తాను మీకు మళ్ళీ. సో ఫ్రెండ్స్, తెలంగాణ పచ్చి పులుసు రెడీ. చూడండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ ఘాటు, పులుపు సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికైతే చల్లగా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే ముందు కూడా తీయచ్చు. అలా ఏం లేదు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. తెలంగాణ పచ్చి పులుసు.